హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి వ్లాగ్స్. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళానో మీకు కనిపిస్తుంది కదా. అవునండి, ఏఎస్ రావు నగర్లో ఉన్న సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీకి వెళ్ళాను. అక్కడ కలెక్షన్ ఎలా ఉందో మీకు చూపిద్దామనేసి అక్కడికి వెళ్ళాను. ఈ సిఎంఆర్కి బ్రాండ్ అంబాసిడర్ శ్రీలీల కదా, ఫోటో ఫ్రంట్లోనే ఉంది చూడండి. ఎంటర్ అయితేనే మంచిగా గణపతిని పెట్టారు దర్శనం చేసుకునేదానికి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, పాపిడి బిళ్ళలు, అలాగే చెంపసరాలు, ఇవి మాటీలు, ఇక్కడ కమ్మలు అవన్నీ ఉన్నాయి. ఈ సైడ్ కొంచెం రష్గా ఉండేసరికి నేను ఊరికే అట్లా షూట్ చేసేసి ఈ పక్కకు వచ్చాను. ఈ పక్క అన్ని చైన్స్, తాలిబొట్టులో సరడు అంటారు కదా, అవన్నీ ఉన్నాయండి. అలాగే ఈ వీడియోలో నేను సిఎంఆర్ జ్యువెలరీలో ఏ స్కీమ్ ఉంది అవన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే క్లియర్గా వీడియో తీశాను. ఆ వీడియో కూడా వీడియో మధ్యలో యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, అన్ని డాలర్స్, పులిగోరు, లక్ష్మీదేవి అమ్మవారు ఎలాంటివి కావాలన్నా కూడా ఉన్నాయి. అలాగే విక్టోరియన్ డాలర్స్ కూడా ఉన్నాయి. ఈ డాలర్ చూడండి ఎంత పెద్దగా ఉందో, రాధాకృష్ణ డాలర్. ఒకసారి చూపించండి అంటే చూపించారు. చాలా చాలా బాగున్నాయి కదా, కలెక్షన్ మొత్తం బాగుంది. ఇంక నెక్స్ట్ ఆ సైడ్ ఉండేటివన్నీ కడాస్ అండి, జెంట్స్ వేసుకునే కడాసు. ఇవన్నీ చూడండి, జెంట్స్ వేసుకునే కడాసు. ఇంక ఇవన్నీ చైన్స్, ఇంకా రకరకాల మోడల్స్ ఉన్నాయి. నేను జూమ్ చేసినా కూడా చైన్స్లో మోడల్స్ అంటే మనకు దగ్గరకు తీసుకుంటేనే కదా క్లియర్గా కనిపించేది. అక్కడ దూరం నుంచి అంటే అంత పర్మిషన్ వాళ్ళు ఊరికే తీసుకోమన్నారు. ఇక్కడ చూడండి, చిన్న చిన్న డాలర్స్ అంటే చైన్స్లేకి జెంట్స్ వేసుకుంటారు కదా దేవుళ్ళు, అవి. ఇక్కడ విష్ణుమూర్తి, అయ్యప్ప స్వామి, వెంకటేశ్వర స్వామి అందరూ ఉన్నారండి. ఇంకా స్కీమ్ స్టార్ట్ అవుతాయి. 7 months పీరియడ్ అయితే మనకి 1000 రూపాయల నుంచి 1 lakh మేడం. 1000 రూపాయల నుంచి 1 lakh వరకు ఎంతైనా కట్టుకోవచ్చు పర్ మంత్. ఓకే ఓకే, పర్ మంత్ ఎంతైనా ఉంటుంది. సపోజ్ మీరు పెద్ద వస్తువు తీసుకోవాలనుకోండి, సపోజ్ ఆరంగా నెక్లెస్ కానీ తీసుకోండి, ఇప్పుడు మీరు 50,000 పే చేశారు. రొక్క చెప్తాను, ఈ రేట్ వచ్చేసి 7150. 50,000 డివైడెడ్ బై 7150 నుంచి మీకు వచ్చేసి 6.993 మిల్లీస్ వస్తుంది మేడం. నెక్స్ట్ మంత్ వస్తారు, అదే 50,000 కట్టుకుంటున్నారు. ఆ రోజు వచ్చేసి 7 ఉంది అనుకోండి రఫ్గా. ఎంత మేడం, మనం ఎంత ఉంటే అంతే. అవును, పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? చెప్పలేమండి, అది మార్కెట్ బట్టి ఉంటుంది మేడం. మనం అంటే టాక్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఏందో ట్రంప్ వచ్చాడు తగ్గుతాది అని అంటున్నారు కదా. అలా ఏమున్నదండి, అలా ఏం లేదా. మనకి కూడా రేపు మార్నింగ్ 11 తర్వాత ఎంత అయితే రేట్ వస్తుందో ఆ రేట్ మనం చెప్తాం. అవును, మార్కెట్ బట్టి మనం ఉంటుంది. అదే కానీ కొంత న్యూస్ లో వస్తున్నాయి కదా, ట్రంప్ వచ్చాడు కాబట్టి కొంచెం తగ్గే ఛాన్స్ ఉందని. అదేనండి, అదే అయితే మనం చెప్పలేము. అది మా రేట్ బట్టి నమ్మలేము, ఫేక్ న్యూస్. ఇలాగండి మీకు అర్థమైంది లేండి. నా అట్లా 11 months మనము పే చేసుకుంటే ఎంత వస్తుంది, మీకు ఎంత అయితే వెయిట్ వస్తుందో ఆ వెయిట్ అనమాట. రఫ్గా చెప్తున్నాను. మీకు ఆఫ్టర్ 11 months అయితే 5,50,000 పడుతుందండి. ఓకే, మీకు రఫ్గా ఈ వెయిట్ని బట్టి చూసుకున్నా రఫ్గా చెప్తున్నా. అవునవునులేండి. మీ సపోజ్ మీకు 75 గ్రాములు లేదా 76 గ్రాములు వచ్చింది మేడం. ఓకే, ఈ వెయిట్ వరకు మీకు టోటల్ 0 అనమాట. ఈ యాంటిక్ పీస్ తీసుకున్న ఎనీ ఆర్నమెంట్, యాంటిక్ అయినా నార్మల్ అయినా. ఇప్పుడు విక్టోరియన్ అంటారు కదా, విక్టోరియన్ కి రాదు. మనకి 18 క్యారెట్ అంతే కదా విక్టోరియన్. ఓకే, డైమండ్ జ్యువెలరీకి రాదు. ఓన్లీ గోల్డ్ లో యాంటిక్ పీస్ అయినా, టెంపుల్ జ్యువెలరీ అయినా, ఏదైనా కూడా మనము టోటల్ 0. టోటల్ 0. అలాగే మనం ఓల్డ్ గోల్డ్ ఏమన్నా పెట్టేది అట్లా ఏదన్నా ఉందా అన్న? డిపాజిట్ కూడా ఉంది. అది ఎట్లా, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మంత్లీ ఇప్పుడు సపోజ్ మీరు ఒక 2 lakhs తెచ్చారండి, అట్లా కాదు. ఓల్డ్ గోల్డ్ ఇప్పుడు మన దగ్గర పాతటి ఎప్పుడో ఉంటాయి నగలు, అవి ఇప్పుడు డిజైన్స్ మారుతున్నాయి కదా, అవి నచ్చవు వేసుకునేదానికి. వాటిని ఇచ్చి మళ్ళీ తీసుకోవాలంటే మళ్ళీ తరుగు వేస్టేజ్ కోసం ఆలోచన చేస్తాం కదా. అట్లా ఓల్డ్ గోల్డ్ తెచ్చి ఇక్కడ డిపాజిట్ చేసి మళ్ళీ 11 months తర్వాత ఇప్పుడు మీరు 50 గ్రాములు తెచ్చారండి, 50 గ్రాములు
916 తెచ్చి ఈరోజు రేట్ వచ్చేసి 7150 ఉంది. అవునవును. ఈ రేట్ అనేది ఫిక్స్ చేస్తాం. ఈ రేట్తో ఫిక్స్ చేస్తారు. ఓకే. ఈ రేట్తో ఫిక్స్ చేసి తగ్గినా పెరిగినా మీకు అనవసరం. మాకు అనవసరం. మనకి ఏదైతే ఫిక్స్ చేసామో అదే 11 మంత్స్ అనమాట. మీకు 90 డేస్ ఉంచారనుకోండి 20%. ఓకే. చూస్తే క్లారిటీగా అర్థం అవుతుంది కదా. ఓకే. ఇవ్వండి మేడం. ఓకే. మినిమం 90 డేస్ అయితే ఎంత పర్సెంటేజ్ ఇంత వేస్టేజ్ పైన మంత్ తీసుకుంటే ఎంత 5th మంత్ అట్లా. అవునవునులేండి. మనం 11 మంత్స్ కంప్లీట్గా ఉంచితే అది 100% జీరో అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. ప్లాన్ చేస్తారేమన్నా? ప్లాన్ చేస్తాము, కొంచెం డిస్కస్ చేసుకొని. చూడండి మేడం, మీకు తరుగు లేకుండా వస్తుంది. స్కీమ్ డీటెయిల్స్ క్లియర్గా విన్నారు కదండి. ఈ చోకర్ చూడండి, చాలా బాగుంది అనిపించి పైన తీసి పెట్టమని వీడియో తీశాను. 28 గ్రామ్స్ ఉందండి అది. ఇది కూడా సేమ్ 28 గ్రామ్స్ ఉంది. కొంతమంది దేవుడు లేకుండా ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకి అది బాగుంటుంది. ఇవన్నీ చూడండి, లాంగ్ చైన్స్, హారాలు, నెక్లెసెస్, డిజైన్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. అన్నీ అయితే హెవీ వెయిట్, మినిమం 50 గ్రామ్స్ పైన ఉన్నాయి, 100 గ్రామ్స్ పైన. ఇది ఇప్పుడు కనిపించేది మిడిల్లో అయితే 100 గ్రామ్స్ పైన ఉంటుంది. కలెక్షన్ అయితే సిఎంఆర్లో చాలా బాగుందండి. లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ బాగుంది. అలాగే ఇది స్కీమ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ చూడండి, మిడిల్లో హారం ఎంత పెద్దగా ఉందో కదా, అసలు చాలా చాలా బాగుంది. కొన్ని షాపుల్లో ఏంటంటే స్కీమ్స్ ఓన్లీ అప్ టు 18% అలాగే ఉంటుంది. ఇక్కడ టోటల్ జీరో కదా వేస్టేజ్, అది నాకు బాగా నచ్చింది. ఇక్కడ చిన్నవి అంటే బిలో 20 గ్రామ్స్ అంటారు కదా, అవి చూపించమని అడిగితే అవి చూపిస్తున్నారు. అవి చూడండి, అంటే చిన్నపిల్లలకి అట్లా పెట్టడానికి బాగుంటుంది. ఎప్పుడైనా చిన్న అకేషన్స్కి కానీ పెద్ద అకేషన్స్కి కానీ చిన్నపిల్లలకైతే బాగుంటుంది. ఇవి మళ్ళా అవే లాంగ్ హారాలండి. ఇవి కూడా కొన్ని తీసి పెట్టండి ఇక్కడ అని అంటే చూపించారు. ఇవి లైట్ వెయిట్ ఏం కాదండి, ఇవి బాగా హెవీ వెయిటే. ఇక్కడ తీన్ లడాలాగా కనిపిస్తుంది కదా, ఇది మీరు నమ్మరు, అది ఎంత వెయిట్ ఉందంటే 55 గ్రామ్స్ ఉందండి. అసలు చూసేదానికి అలా ఉందా, అస్సలు లేదు కదా. చాలా చాలా బాగుంది. ఇవన్నీ చోకర్స్ అన్నీ పైన పెట్టండి అంటే ఒప్పుకోరు కదా, అక్కడికి రిక్వెస్ట్ చేసి వీడియో తీశాను. చాలా చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ యాంటిక్ పీస్వి అండి. ఇవన్నీ మినిమం 50 గ్రామ్స్ పైన ఉన్నాయి. అవి 2 ఉన్నాయండి 20 గ్రామ్స్లో. ఇవి డైమండ్ కలెక్షన్ అండి. డైమండ్ కలెక్షన్లో పాంచ్లాడా చూడండి ఎంత బాగుందో. ఇవి వచ్చేసి 18 క్యారెట్స్ అండి. 18 క్యారెట్స్లో ఏమంటే, మనము 18 క్యారెట్స్లో గోల్డ్ తగ్గుతుంది కదా అని అనుకుంటే, నేను ఒకటి చూసి అంటే ఎస్టిమేషన్ జస్ట్ వేయించాను, తీసుకోలేదులేండి. వేయిస్తే దానికి 18 క్యారెట్స్కి వచ్చి 29%, 30% పైన ఉంటుందంటండి తరుగు చాలా ఎక్కువ ఉంటుందంట 18 క్యారెట్స్లో. మనకి ఇక్కడ గోల్డ్లో తగ్గేది అక్కడ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి 18 క్యారెట్స్ జ్యువెలరీ అంత మనం కొనకపోవడమే బెటర్ ఏమో అనిపించింది. గోల్డ్ కంటే కూడా 18 క్యారెట్స్కి అంత వేస్టేజ్ పెట్టడం వేస్ట్ కదా. ఇంక ఇవన్నీ గోల్డ్ హారం, లాంగ్ హారమ్స్, నెక్లెసెస్ అన్నీ అక్కడ డిస్ప్లేలో పెట్టుంటారు కదా, అవన్నీ నాకు వీలైనంత వరకు మీకు క్లియర్గా చూపించాలి అనే తీసానండి. అంటే జస్ట్ మోడల్ ఐడియా ఉంటే మనం ఏం కావాలి అనేసి పర్చేస్ చేయొచ్చు కదా. అక్కడ అడిగేదానికి లేదండి, ఎందుకంటే మేము జస్ట్ సండే రోజు ఊరికే అలా క్యాజువల్గా చూద్దామని వెళ్ళాం కాబట్టి జనాలు రష్ ఉంటారు కదా, వాళ్ళు అక్కడ ఇది చూడండి నాంతాడు డాలర్ ఎంత బాగుంది కదా. అక్కడ సండే ఎక్కువ మంది రష్ ఉంటారు. అక్కడ సింపుల్గా తీసుకుంటామంటేనే పర్మిషన్ ఇచ్చేది ఎక్కువ. అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే అంత ఉండదు కదా. ఇవి డైమండ్లో మన బ్రాస్లెట్స్ అండి. డైమండ్లో గర్ల్స్ బ్రాస్లెట్స్, అలాగే జెంట్స్ బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి. అందుకనేసి నేను వాళ్ళనేమి ఎక్స్ప్లెయిన్ చేయమని అడగలేదు. అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసే అంత వాళ్ళు తీసి పెట్టేదానికి కూడా వాళ్ళు ఫ్రీగా లేరండి. ఇవి కాసుల పేరు చూడండి ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగున్నాయి. ఇవి కూడా 60 గ్రామ్స్, 70 గ్రామ్స్, 50 గ్రామ్స్ అంటే మనం తీసుకునే వెయిట్ని బట్టి బాగున్నాయి ఇవి కూడా.
అన్నీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. లైట్ వెయిట్‌లో మనకు అది వడ్డానము అక్కడ చూడండి ఎంత బాగున్నాయో అసలు. చూసేదానికే లుక్ చాలా చాలా బాగా అనిపించింది. కాకంటే స్టోన్స్ ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇవి బ్యాంగిల్స్ కలెక్షన్ అండి. స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి కదండి అంటే వాళ్ళేమన్నారంటే ఎగ్జాంపుల్ చెప్పారు, మేడం మీరు శారీస్ పైకి మగ్గం వర్క్ వేసుకున్న బ్లౌజ్కి మామూలుగా కుట్టించుకున్న బ్లౌజ్కి లుక్ తేడా ఉంటుంది కదా మేడం, మరి గోల్డ్లో కూడా అంతే కదా, లుక్ రావాలంటే కంపల్సరీ ఇవి మాత్రం పెట్టాలి అన్నారు. ఓకే అండి, మీకు కనుక ఈ కలెక్షన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ వల్ల నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మీకు వస్తాయి. ఓకే అండి, మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.